నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. శిథిలావస్థలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనం కూలి అక్కడ ఆడుకుంటున్న 2 బాలురకి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో నూతన ప్రాథమిక పాఠశాల భవనం నిర్మించారని, అయితే శిథిలావస్థలో ఉన్నటువంటి బడి భవన ప్రాంగణంలో పిల్లలు ఎక్కువ సంఖ్యలో అక్కడే ఆడుకుంటారని, శుక్రవారం మధ్యాహ్నం పిల్లలు ఆడుకునే సమయంలో ఒక్కసారిగా భవనం కూలిపోవడంతో పిల్లలు అక్కడి నుంచి పారిపోయారు. 2 పిల్లలు భవనంలోనే ఇరుక్కుపోగా గమనించిన స్థానిక యువకులు వాళ్ళని బయటకు లాగారు. వేసవి సెలవుల నిమిత్తం అమ్మమ్మ ఇంటికి వచ్చినటువంటి బాలుడు సాయి కుమార్ తలకు బలమైన గాయాలు తగలగా, అదే గ్రామానికి చెందినటువంటి ప్రేమ్ కుమార్ కాలుకు గాయాలయ్యాయి. మాది చిన్న గ్రామం అంతర్ని. అక్కడ ఒక పాత స్కూల్ ఉన్నది. పెద్ద సారు, ఆయన పేరు తెలియదు, సుభాష్ సార్. ఆయనకు చెప్పాము, ఇది పాత బడి పిల్లలు ఆడుకున్నారు సార్, తీయండి అంటే ఆయన వాళ్ళు పెద్ద సార్కి చెప్పిన అమ్మ తీస్తా అన్నారు. అది అంతే మాకు తెలుసు. పిల్లలు ఆడంగా బడి మొత్తం కూలిపోయిందండి. అయితే ఊరు మొత్తం జమాయిలు కానీ ఎవరు పోలేరు అక్కడ అని మా మరిది గారు నేను ఊరుకుంటా పోయి నాకు ఇక్కడ దెబ్బ తగిలింది, నా కాలు దెబ్బ తగిలింది అని అంతే సార్. ఇక్కడ హాస్పిటల్ వచ్చినాం మేము, గవర్నమెంట్ హాస్పిటల్.